ఇంకా కూడా మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో మంగ్లీకి సంబంధం లేదనే చెత్తన కొడుకులకి చెప్తున్నా. కళ్ళు పెద్ద చేసుకొని ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. రమావత్ మధుకి మంగ్లీకి మధ్య ఫ్యాన్ ఏసీ సంబంధం ఉందని చెప్పి మీరే అన్నారు. మరి ఒకసారి ఈ ఫోటో చూడండి. ఫ్యాన్ అయితే గంత క్లోజ్ గా ఫోటో దిగుతుందా? అది కూడా షేన్ దగ్గర. చెప్పుండ్రా బద్మాష్ గలరా. రమావత్ మధుకి మంగ్లీ చెల్లెనిస్తానన్న ముచ్చట 100% వాస్తవం. ఆ ఊరి జనాలే చెప్తున్నారు, ఒక్కసారి వినండి. ఏదో ఒక పుకార్ అవుతుంది కదా, రమావత్ మధుకు వాళ్ళ చెల్లెని ఎవరినో ఇస్తామని చెప్పినారు. అట్లా చెప్తారా? చెల్లెకి ఇస్తామని మంగళ చెప్పింది. మంగ్లీ ఏమన్నది? లేదు లేదు, రమావత్ మధుకి మా చెల్లెలు ఇస్తానన్న ముచ్చట అబద్ధం అని చెప్పింది. మరి ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. మరి గిదేందక్క, రమావత్ మధు నీకు ఫ్యాన్ అన్నావు, వాళ్ళ ఇంటికి నువ్వు ఒక్కసారే పోయినావు, అంతకే ఎండు. మరి రమావత్ మధు మీ ఇంటికి ఎందుకు వచ్చిండు? మీ అమ్మతో అంత క్లోజ్ గా ఎందుకు మాట్లాడుతున్నాడు? మీ చెల్లెలు దాన్ని చూసి సిగ్గుపడుకుంటా ఎందుకు ముడిచిపోతుంది? నాకు అర్థం కాక అడుగుతున్నా. రమావత్ మధు నీకు మాత్రమే ఫ్యానా? మీ చెల్లెలు కూడా ఫ్యానా? ఇంత క్లారిటీగా అర్థమవుతుంది ఆ స్కామ్ లో నీ చేయకూడదని. నిజంగానే నీ చేయలేకపోతే బాధితుల వైపు ఉంటానన్నా నువ్వు ఇంతవరకు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలేవు? ఒక చిన్న క్రియేటర్ నీ గురించి ఏదో తప్పుగా మాట్లాడినని చెప్పి విత్ ఇన్ 3 days లో అతని పొక్క వల్ల కొట్టించినావు. మరి నీ వల్ల కోట్లకి కోట్లు మోసపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. మరి నిన్నేం చేయాలి?